ఫస్ట్ క్వశ్చన్, ఏ బి కంటే పొడవుగా ఉన్నాడు కానీ సి కంటే చిన్నవాడు, అత్యంత పొడవైన వారు ఎవరు? ఇలాంటి క్వశ్చన్స్ మనకు చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతాయి. సో కన్ఫ్యూజ్ లేకుండా మనం ఎలా నేర్చుకోవాలి అనేది నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏ విధానంగా అయితే నేర్చుకున్నానో అదే విధానం నేను మీకు చెప్తాను. జస్ట్ సింగిల్ లైన్ సెంటెన్సెస్ తీసుకున్నాను మీకు ఈజీగా అర్థమవడానికి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏబిసి, వీళ్ళు ముగ్గురు మనం వ్యక్తులుగా అనుకుందాం. ఫస్ట్ ఏ ఏ బి కంటే పొడవుగా ఉన్నాడు. ఓకేనా? ఏబి, ఇక్కడ ఉన్నది కూడా అదే, ఏ బి కంటే పొడవుగా ఉన్నాడు. నెక్స్ట్ బి కంటే పొడవుగా ఉన్నాడు కానీ సి కంటే చిన్నవాడు, అంటే బీసీ సి కంటే చిన్నవాడు అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఫస్ట్ పొడవుగా ఉన్నాడు, తర్వాత చిన్నవాడు, ఇలా మనకు వచ్చిందనుకో. ఫస్ట్ పొడవుగా ఉన్నాడు, తర్వాత చిన్నవాడుగా వస్తే ఈ ఏని, ఈ బిని, ఈ సిని ఫస్ట్ మీరు నెంబరింగ్ వేసుకోవాలి. ఏ అనేవాడు ఫస్ట్ వ్యక్తి, బి అనేవాడు సెకండ్ వ్యక్తి, సి అనేవాడు చిన్న వ్యక్తి. ఒకవేళ మనకు క్వశ్చన్లో ఇలా ఫస్ట్ పొడవుగా చిన్నవాడుగా వస్తే మీరు ఫస్ట్ సి అనేది వస్తుంది, చిన్నవాడు అనేవాడు ఫస్ట్ వస్తుంది, తర్వాత ఏ, తర్వాత బి. దీన్ని మనం ఇలా అరేంజ్ చేసుకోవాలి. నేను బిగ్ టు స్మాల్గా అరేంజ్ చేసుకుంటున్నాను. సో సి అనేవాడు టాలెస్ట్ అవుతుంది, బి అనేవాడు షార్టెస్ట్ అవుతుంది. ఓకేనా? నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. సో క్వశ్చన్లో ఫస్ట్ ఏ బి కంటే పొడవుగా ఉన్నాడు, నెక్స్ట్ కానీ సి కంటే చిన్నవాడు. ఓకేనా? సి కంటే చిన్నవాడు, ఇలా మనకు ఫస్ట్ క్వశ్చన్లో పొడవుగా తర్వాత చిన్నవాడు, అంటే ఫస్ట్ ఒకళ్ళు టాలెస్ట్ వచ్చి తర్వాత షార్టర్ వచ్చింది అనుకో. ఫస్ట్ ఈ ఏబిసిని మీరు నెంబరింగ్ అనేది అరేంజ్ చేసుకోవాలి. 1 2 3 అని అరేంజ్ చేసుకొని ఫస్ట్ 3 వస్తాడు, తర్వాత 1 వస్తాడు, తర్వాత 2. వీటిని మనం బిగ్ టు స్మాల్గా అరేంజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ వచ్చేవాడు టాలర్ అవుతాడు, సెకండ్ వచ్చేవాడు షార్టర్ అవుతాడు. సో సేమ్ అలాగే సెకండ్ క్వశ్చన్, ఎక్స్ వై కంటే పొడవుగా ఉన్నాడు కానీ జెడ్ కంటే చిన్నవాడు, అత్యంత పొడవైన వారు ఎవరు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది అనేది కామెంట్ చేయండి.